ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, పండితుడు, ఉపాధ్యాయుడు. ఆయన బోధనలు ఎన్నో ఉన్నాయి. ఆయన మనకి చెప్పిన కొన్ని నీతి కథలు. మనం ఎప్పుడైనా సరే ఒకరి చేతిలో ఎవరో ఒకరి చేతిలో నష్టపోతామో, మోసపోతామో. అలా ఉండకుండా ఉండాలంటే మోసపూరితమైన జీవితం నుంచి మనం ఎలా బయటపడాలో చాణక్యుని నీతి బోధనలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామన్నమాట. ఆచార్య చాణక్యుడు తన అమోఘమైన తెలివి జ్ఞానంతో మానవ సంబంధమైన జీవితం ఎలా ఉంటుంది విశ్లేషించి అనాలిసిస్ చేసి ఆయన మనకు బోధించారనమాట. నా ఏమని చెప్పారంటే, నష్టపోతున్నామని తెలిసి కూడా మనం కొందరిని ఇష్టపడతాము. కానీ అలా ఇష్టపడటం ఒక్క సైడ్ నుంచి లవ్ అనేది ఎప్పుడు ఉండకూడదు. అంటే దానివల్ల ఉండటం వల్ల మనకి ఏమి రాదు, కష్టం ఒకటే మిగిలిపోతుందని చాణక్యుడి నీతి ప్రకారంగా ఆయన బోధన అనేది చెప్పిందనమాట. ఆయన పురాణ గ్రంథ ప్రకారంగా ఆయన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. మనం మోసపూరితమైన కానీ ఒకరి చేతులు నష్టపోతున్నాను కానీ మనం అంటే ఇష్టం లేని వారితో ఉండటం కూడా చాలా కష్టం. అలా ఉండకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఎన్నాళ్ళని మనమే ఒకరిని ఇష్టపడాలి, ఓపిక అనేది ఉంటుంది కదా. ఓపికతో ఉండటం కూడా కష్టం. వన్ సైడ్ లవ్ అనేది ఉండదు, టూ సైడ్స్ లవ్ ఉండాలి. కాబట్టి కష్టం కూడా ఒకరోజు దాన్ని కనకరిస్తుంది. మనకు విలువనిచ్చేవారు మన జీవితంలోకి ఒకరోజు వస్తారు. అందుకని అప్పటి వరకు ఓపికతో పట్టి ఉండాలి. నీకు ఇష్టం అయిన వాడిని నీ దగ్గరికి చేరుస్తుంది అనమాట అప్పుడు. సో నీ లవ్కి డిజర్వ్ అనేది వేరే చోట ఉన్నదేమో, దాన్ని మనం అప్పటి వరకు ఓపికతో వేచి ఉండాలి తప్ప మనం అదే వేలాడ పట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఆగిపోకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే అసలు నువ్వు మనం ఇక్కడ వేరే వాళ్ళని ఇష్టపడుతున్నప్పుడు అక్కడి నుంచి రెస్పెక్టే లేనప్పుడు జీవితాంత రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? సో అది మీరు గ్రహించగలరని చాణక్యుడు చెప్పారు. ఆయన ఏమని చెప్పాడంటే, ఎదుటివారి అవసరంతో ఎప్పుడు ఆడుకునే వారితో మనం ఎలా ఉండాలంటే మనం అంతవరకే ఉండాలి. ఎందుకంటే ఆ భగవంతుడు చాణక్యుడి నీతి ప్రకారంగా ఆ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటారు. రేపు నీ అవసరంతో వాళ్ళకి అవసరం ఉండి ఉండొచ్చు. అలాంటి వారిని ఆదుకుంటారని అనుకోకూడదు. అలాంటి వారితో కూడా మన ఇష్టం లేని వారితో, మన విలువలు తెలియని వారితో మనం ఉండొద్దు. ఇదొకటి గుర్తు పెట్టుకోవాలని చాణక్యుడి నీతి ప్రకారంగా చెప్తున్నారు. మనం ఎప్పుడైనా సరే మన విలువల్ని, మన నైతిక విలువల్ని, మన కట్టుబాటులని, మన ఆత్మాభిమానాన్ని ఎప్పుడు వదులుకోకూడదని చాణక్య నీతి ప్రకారంగా చెప్పారనమాట. ఆయన బోధనలు మనకి ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఒక స్త్రీ ఎప్పుడైనా సరే తన కాళ్ళ మీద తను నిలబడాలనేదే ఆయన గొప్ప సంకల్పం అనమాట. మనం ఎలా ఉండాలనేది మనకి తలుగుతున్న దెబ్బల మీద ఆధారపడి ఉంటుంది. బలమైన దెబ్బలు తగిలినప్పుడు ఏదో విలువైనది పొందుతామని సంకేతం ఒకటి ఉంటుంది. అందుకని కాలంతో పాటు మనం మారాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.